హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన గోంగూర మ్యాక్రోనీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. అలాగే ఒక కప్ మ్యాక్రోనీ, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మ్యాక్రోనీ 70% వరకు ఉడికించుకోవాలి. మ్యాక్రోనీ 70% వరకు ఉడికిపోయాక స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఇంకొక గిన్నెను తీసుకొని ఒక అరకట్ట గోంగూరను శుభ్రం చేసుకొని ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, గోంగూర కూడా వేసుకొని ఉడికించుకోవాలి. గోంగూరలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మెత్తగా అయ్యాక కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లబడ్డాక మిక్సీలో మెత్తగా పేస్ట్ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మ్యాక్రోనీ అంటే ఓన్లీ స్నాక్ లాగే కాదండి, ఇలా కర్రీస్లా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. గోంగూర మ్యాక్రోనీ టేస్ట్ అయితే రొయ్యలు గోంగూర కర్రీ ఎలా ఉంటుందో కొంచెం ఇంచుమించుగా అలాగే అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకుని చిటపటమనే వరకు వేయించుకోవాలి. అలాగే దానితో పాటు 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగాక సన్నగా తరిగిన 2 టమాటా ముక్కలను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని నూనె పైకి తేరేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేరాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికాక మనం ముందుగా పేస్ట్ పట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనించి ఒక 2 కప్పుల వాటర్ పోసుకొని సిమ్లో ఒక 10-15 నిమిషాలు వరకు ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న పాస్తా ఓన్లీ 70% మాత్రమే ఉడికింది కాబట్టి 2 కప్పుల నీరు పోసుకున్నప్పుడు మిగతా 30% ఇక్కడ ఉప్పు, కారం, మసాలా, పులుపు అంతా తీసుకొని ఎంతో రుచికరంగా తయారవుతుంది. ఒకవేళ మీరు తీసుకున్న గోంగూర పులుపుగా లేకపోతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూరే. గోంగూరలో ఉన్న పులుపు ఆ మ్యాక్రోనీకి బాగా పట్టి చాలా రుచికరంగా అవుతుంది. నీరు అంతా ఎగిరిపోయాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని రైస్ లేదా రోటీలో తింటే అబ్బబ్బా, ఇంత బాగుంటుందా గోంగూర మ్యాక్రోనీ అని మీకే అనిపిస్తుంది.